చూశారు కదండి ఇతను మాట్లాడింది ఏ దురుద్దేశంతో మాట్లాడాడు. అసలుకి ఇతడి ధర్మం ఇదే నేర్పించిందా? ఇతడు అనుసరిస్తున్న సనాతన ధర్మం ఇదే నేర్పించిందా? ఇతడి భార్యల్ని మీరు పిలవమని ఆశించమని నేర్పిస్తుందా? మా బైబిల్ అయితే మాకు అలా నేర్పియలేదండి. మా బైబిల్ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ పొరుగు వాని భార్యను కూడా ఆశించకూడదు అని చెప్తుంది. దాన్నే మన యేసుక్రీస్తు ప్రభు ఇంకా కఠినంగా, స్ట్రిక్ట్ గా, శిస్తుబద్ధంగా ఎవరైతే ఆడపిల్లల్ని మోహపు చూపు చూస్తేనే వాళ్ళు తప్పు చేసినట్లు అని వారు నరకానికి పాత్రులని మాట్లాడుతుంది. అంత కట్టలను అనుసరించే వారుగా మేము ఉంటున్నాం. సో ఇతడు చూసినట్లయితే ఎంత హీనంగా మాట్లాడుతున్నాడు. అసలు మాదైతే చెప్తున్నాం, ప్రతి ఒక్కరు పాస్టర్ భార్యలు, మేము స్త్రీలం కాబట్టి ఇతడు ఎక్కడున్నా ఈ ఒక వీడియో ప్లే అవ్వాలి, ఇతడు మాట్లాడింది బహిరంగానికి రావాలి, న్యూస్ ఛానల్కి రావాలి, ప్రతి మీడియాలో కనపడాలి. సో ఇతడు ప్రతి పాస్టర్ భార్యలకు క్షమాపణ కోరాలి, ఇదే మా డిమాండ్. సో ఇదంతా మేము చూసినట్లయితే చాలా చాలా బాధేస్తుంది మాకి వీటన్నిటిని బట్టి. అయితే మా దేవుడు, మా యేసుక్రీస్తు ప్రభువారు మాకు నేర్పించింది సో అందరినీ గౌరవంగా చూడాలని. అయితే ఇతడు ఏ ధర్మాన్ని అనుసరిస్తాడో, ఇతడు ఏంటో ఏం చేస్తాడో నాకు అసలుకి తెలియదు. అసలు ఇతని ఉద్దేశం ఏంటో, ఇది ఇంకా జరిగితే ఇంకా ఇంకా బలహీనం అయిపోతారండి క్రైస్తత్వం. అందుకని నేను చెప్తున్నాను, సో మీరెవరైతే ఉన్నారో రండి, బయటికి పిలుచుకోరండి, క్షమాపణ కోరమని చెప్పండి. ప్రత్యేకించి ప్రతి న్యూస్ ఛానల్ వారికి మాకు మనవి ఏంటంటే, సో భారతదేశం అంటేనే సమానత్వం దేశం, అందరూ ఒకటే, మత కుల జాతి భేదము లేకుండా అందరూ సమానమే, అందరం ఒకటే అని చూసే ఒక దేశం మన దేశం. మేము అదే దేశంలో ఉంటున్నాం, సో ఉంటాము కూడా. అయితే సో ఇలాంటి భేదాలు, కక్ష భేదాలు రేపుతున్నటువంటి ఇలాంటి మనుషులను తీసుకోరండి, న్యాయం చేయమని చెప్పండి. ప్రతి అధికారులు కూడా దీంట్లో స్పందించండి, ప్రతి అధికారులు కూడా మీరు మాట్లాడండి ఈ విషయమై, వీడియో విషయమై. సో ఏదో చిన్న పుట్ట విషయం ఎంతో మంది అధికారులు స్పందించారు. అయితే ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో, ఈ మాటలు ఏదైతే ఉందో, ఈ మాటలు దీనికి కూడా స్పందించండి అధికారులు. మేము అప్పుడు నమ్ముతాము మాకు ఒక విలువ ఉందని, మాకు న్యాయం తీరుస్తుందని, ప్రతి క్రైస్తవ స్త్రీలకు, హిందూ ముస్లిం ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యాయం దొరుకుతుంది అని అప్పుడు మేము నమ్మగలం. మరి ముఖ్యంగా ప్రతి పాస్టర్ భార్యలు చెప్పదలుచుకున్నది, విశ్వాసులకు చెప్పదలుచుకున్నది అంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో అక్కడి వరకు అందుతుంది, వాళ్ళకి అందుతుందండి. షేర్ చేయడం మన మౌనంగా ఉంటే ఇది ఇక్కడికే ఆరిపోతుంది, చల్లారిపోతుంది. ఇది చల్లారకూడదు, ఇది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి, చూడాలి. ప్రతి ఒక్కరు ఈ విషయమై స్పందించండి. మీరేమనుకుంటున్నారో, తను ఏం చెయ్యాలి అనుకుంటున్నారో మీరు కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, డిమాండ్ చేయండి. ప్రతి విశ్వాసులకు చెప్తున్నాను, ప్రతి పాస్టర్ల భార్యల తరపున మేము మాట్లాడుతున్నాను. సో మీరు కమెంట్ చేయండి, డిమాండ్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి. ప్రతి